శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా రావినూతన భక్తిని ఛానల్ని ప్రోత్సహించండి అని చెప్పి మరి ఒకసారి కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేస్తూ వేడుకుంటున్నాము. వారఫలాలు, ఇక మిగతా గ్రహస్థితుల యొక్క మార్పులు ఉన్నప్పుడు చెప్పేటటువంటి స్పెషల్ ఎపిసోడ్స్, అలాగే ఛానల్లో డివోషనల్కి సంబంధించినవి, ఇతరత్ర వీడియోలన్నీ వేస్తూ ఉంటాం. మేము ప్రజలందరూ ఆదరిస్తున్నారు, కానీ చూసిన ప్రతివారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కొంతమంది మాత్రమే చూస్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ మా ఛానల్ అభివృద్ధికి మాకు తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. 26 జనవరి 2025 నుంచి 1 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి ఈ వారపు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యొక్క దృష్టులు ఏ విధంగా ఉన్నాయి, వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, మనం ఇప్పుడు తెలియచెప్పుకుందాం. వృషభంలో గురువు గారి యొక్క వక్రించిన స్థితి, అలాగే కుజుని యొక్క వక్రత మిథున రాశిలో ఉంది. కేతువు గారి సంచారము కన్య రాశిలో ఉంది. చంద్రుని యొక్క స్థితి తన యొక్క నీచ రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో ఉన్నది. ఇక రవి బుధుల యొక్క స్థితి మకర రాశిలో ఉంది. శని శుక్రులు ఇద్దరు కలిసి కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నారు. రాహు గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంటూ ఉండగా, వారాంతానికి 1 ఫిబ్రవరి వచ్చే నాటికి చంద్రుని యొక్క స్థితి శని గారితో కలిసి కుంభరాశిలో ఉన్నారు. వారు వృశ్చిక రాశి నుంచి కుంభరాశికి వచ్చున్నారు. ఇక శుక్రాచార్యుల వారు కుంభరాశి నుంచి మీన రాశికి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అనేది తీసుకున్నట్టయితే, శుక్ర రాహుల యొక్క కలయిక అంత మంచిది కాదు. ఇది భార్యాభర్తల యొక్క అన్యోన్యతని దెబ్బతీస్తుంది, ప్రేమికుల యొక్క అన్యోన్యతని దెబ్బతీస్తుంది, వివాహ జీవితంలో ఆటంకాలను ఇస్తుంది. అలాగే కళాత్మకమైనటువంటి వ్యాపార వ్యవహారాలు ఉన్న వారికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇలా అన్యోన్యత ఎక్కడుందో అక్కడ దెబ్బతినే విధంగా, ఆప్యాయతలు, ఆదరణలు, ప్రేమలు, అభిమానాలు ఎక్కడున్నాయో అక్కడ అవి కొంచెం దెబ్బతినే విధంగా ఈ శుక్రాచార్యుల వారిని రాహు గారు చెడగొడతారు. కాబట్టి శుక్రగ్రహ స్తోత్రాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక శని శుక్రుల కలయిక కూడా వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. రవి బుధుల యొక్క కలయిక ఎక్కడైనా కూడా బాగానే ఉంటుంది. వారిద్దరూ తరచుగా కలుసుకుంటూ ఉంటారు. ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక ఉంటారు. భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు కాబట్టి ఈ 2 గ్రహాలు తరచుగా ఒకే రాశిలో కలుసుకోవడం కానీ, లేదా 10 డిగ్రీల వ్యవధానంతో పక్కపక్క రాశుల్లో ఉండడం కానీ కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మకర రాశిలో ఉంటూ ఉన్న కారణం చేత, వీరి పైన గురువు గారి యొక్క దృష్టి కూడా ఉంటూ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా లాంగ్వేజెస్కి సంబంధించి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి చాలా చాలా మంచి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఇక నీచ చంద్రుని యొక్క స్థితి మీద గురువు గారి యొక్క దృష్టి కూడా అనుకూలమైనటువంటి దృష్టే పడుతుంది. ఆయన నీచతో సంబంధం లేని విధంగా ఇక్కడ చంద్రుని యొక్క బలాన్ని పెంచుతున్నారు. అంటే మనస్సుకారకుడు చంద్రుడు కాబట్టి ఆ మనోబలం దెబ్బతినకుండా కాస్త శుభకరమైన పరిణామాలని ఇస్తూ ఉంటారు. అలాగే కేతువు గారి మీద పంచమ దృష్టి విశేషం చేత ఆధ్యాత్మిక చింతనని బాగా పెంచడము, ప్రజలలో ఎక్కువ దైవభక్తి ఉండేటట్టుగా చేయడము చేస్తారు. గురువు గారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఈ రకంగా ఉంటూ ఉండగా, శని గారి యొక్క దశమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. మానసిక ఒత్తిడిని విపరీతంగా పెంచుతుంది. ఇది తగ్గించుకోవడం కోసం యోగా చేయాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని చంద్రుల కలయిక కానీ వీటి గురించి చెప్పుకోవాలి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడానికే శని చంద్రుల యొక్క కలయికని మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే సర్పదోషానికి కూడా చెప్తాము. అయితే ఈ గోచారంలో సర్పదోషాలు ఏర్పడి ఉన్నప్పుడు, జన్మజాతకంలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నట్లయితే కుజ రాహు స్తోత్రాలు, శని చంద్ర స్తోత్రాలు పఠించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే 4 గ్రహాల యొక్క స్థితి బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. రాశిలో గురువు గారి యొక్క స్థితి బాగుంది. అలాగే సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు, ఏకాదశంలో రాహువు.
4 గ్రహాల యొక్క స్థితులు ఎప్పుడైతే బాగున్నాయో వృషభ రాశికి చాలా మంచి కాలం అనే తెలియచెప్పచ్చు. వీళ్ళు దైవ కార్యాలు బాగా చేస్తారు. 10 మంది చేత ప్రశంసలు అందుకుంటారు. చాలా బ్యాలెన్స్డ్‌గా ప్రవర్తిస్తారు. ఎక్కడా గూడా ఒక అక్షరం ఎక్కువ మాట్లాడరు, ఒక అక్షరం తక్కువ మాట్లాడరు. అంత జాగ్రత్తగా వీరి యొక్క ప్రవర్తన ఉంటుంది. అలాగే సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. ఏదైనా స్థిర చిరాస్తులు పెంచుకునే విషయంలో అంటే కొనుగోలు, అమ్మకాల విషయంలో ప్రయత్నం చెయ్యండి. తప్పకుండా అవుతాయి. మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా అవుతాయని చెప్పి తెలియజెప్పచ్చు. అయితే ఇవన్నీ జాగ్రత్తలతో కూడుకున్న అంశాలతో అభివృద్ధి ఉంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఏదైనా వివాహాది శుభకార్యాలు కుదరాలి అనుకునే పక్షంలో మరింతగా కృషి చేయండి. ఖచ్చితంగా కుదురుతాయి. పబ్లిక్ రిలేషన్ కూడా చాలా బాగుంది. మీకు అన్యోన్యమైనటువంటి ఆదరణ కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే వారాంతంలో శుక్రాచార్యుల వారు రాహు గారితో కలుస్తున్నారు. వార ప్రారంభంలో శని గారితో శుక్రాచార్యుల వారు ఇంకా కలిసి సంచలనం చేస్తూనే ఉన్నారు. ఈ కలయికల వల్ల కొంచెం మనస్పర్ధలు ఉంటాయి. అంటే ప్రతి వారికి ఉంటాయని కాదు, వారి వారి జన్మ జాతకంలో కూడా ఇబ్బందులు ఉన్న వారికి మరింత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది గమనించుకొని ఓర్పుతో వ్యవహరించుకోండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం కూడా చాలా చాలా బాగుంటుంది వృషభ రాశి వారికి. ఇక దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా అనుకూలతలు ఉన్నాయి. పితృవర్గ రీత్యా అనేక రకాల సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో కూడా మీకు కొంత ప్రశాంతమైన పరిస్థితి ఏర్పడుతోంది. ఇన్నాళ్ళు మీరు ఓర్పు కలిగి ఉండాలి అని చెప్తూ వచ్చాను. ఇప్పుడు కాస్త ప్రశాంతమైన జీవితం వచ్చింది. మీ దోవన మీరు ఉద్యోగం చేసుకొని రావచ్చు. ఎవరితో ఏది మాట్లాడినా కూడా మీరు చక్కగా మౌనంగా ఉండి ఎంతవరకు సమాధానం చెప్పాలో అంతవరకు సమాధానం చెప్పుకొని వస్తారు. దీనివల్ల మీరు సేఫ్ జోన్లో ఉంటారు అని చెప్పి తెలియజెప్పచ్చు. లాభాల బాటలో ఉన్నారు. అనుకోని విధంగా లాభాలు ఉన్నాయి. ఇది మటుకు చాలా స్పష్టంగా తెలియచెప్పడం జరుగుతోంది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుటుంబంలో అనుకూలత కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా అనుకూలత కనిపిస్తోంది. అలాగే మీ యొక్క దైవభక్తి స్థిరంగా ఉండి ఉన్నత స్థాయికి వెళ్తోంది. చక్కటి దైవభక్తిని చూపించుకుంటారు. దైవ కార్యాలు చేస్తారు. అనేక విధాలుగా మీకు ఆకర్షణలు పెరుగుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. మీ పేరు బాగా ప్రఖ్యాతం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక జాగ్రత్తలు అంశాలలో మటుకు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించండి. ఇది మరీ చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీకు మరింతగా మనశ్శాంతి ఉంటుంది. శుభం.